శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం అండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో మనం వారాహీదేవికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలు ఏమిటో, అలాగే పంచమి శుక్రవార తిథుల్లో అమ్మవారికి ఏ నైవేద్యాలను మనం నివేదిస్తే అమ్మవారు ప్రీతి చెందుతారో ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు గనక మన భక్తి తరంగాలు తెలుగు ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహి అమ్మవారు అంటేనే భూదేవి. ఒకసారి హిరణ్యకశిపుడు భూదేవిని జలాల్లోకి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారాహి రూపాన్ని ధరించి హిరణ్యకశిపుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. అప్పుడు వారాహి రూపంలో ఉన్న స్వామివారి మీద ప్రేమతో అమ్మవారు అయిన లక్ష్మీదేవి వారాహి రూపాన్ని తీసుకుంది. అందువలనే ఈమెను వారాహి స్వామి యొక్క స్త్రీ రూపమని చెప్తూ ఉంటారు. నిజానికి వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదండి, సర్వ సంపదలు ఇచ్చే శ్రీ మహాలక్ష్మి తల్లి. అందుకే శ్రీలక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని అమ్మవారిని స్తుతిస్తూ ఉంటాం. అందుకే అమ్మవారిని గనక మనం పూజిస్తే వరాహస్వామిలాగే అమ్మవారు కూడా అన్ని వరాలను నెరవేరుస్తారు. భూతగాదాలను నివారిస్తుంది. అలాగే భూ సమస్యలు ఏమన్నా సరే పరిష్కారం అయిపోతూ ఉంటాయి. శ్రీ వారాహి మాత శ్యామలావర్ణ స్వరూపిణిగా విరాజిల్లుతూ ఉన్నది. వారాహి మాత ప్రేత శ్రేణురాలుగాను మరియు తామర పువ్వు మీద కూడా ఆసీనురాలై ఉంటుంది. వారాహి మాత ఎర్రని రంగు వస్త్రాలను ధరించి పగడములు, మణిమాణిక్యాలు వంటి వివిధ రకములైన ఆభరణాలను ధరిస్తూ ఉంటారు. వారాహి మాత రాకిలితో సహా నాగలి వంటి వివిధ రకాల ఆయుధాలను ధరించి దర్శనమిస్తారు మనకి. వారాహి మాత ఉగ్రస్వరూపిణి అయినప్పటికీ ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించే తల్లి మాత్రమే. అందువల్లనే ఆమెను కష్ట నివారిణిగా మనకి వర్ణిస్తూ ఉంటారు. అంత శక్తివంతమైన వారాహి మాతకు ఎటువంటి నైవేద్యాలను ఈ గుప్త నవరాత్రుల్లో మనం సమర్పించుకుంటే అమ్మవారు ప్రసన్నురాలు అవుతారో మనం తెలుసుకుందాం. వారాహి మాతకు ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాలన్నా, ఎరుపు రంగు పుష్పాలన్నా, ఎరుపు రంగు నైవేద్యాలన్నా చాలా ఇష్టపడతారు. అందువలన అమ్మవారికి మనం ముందుగా ఎరుపు రంగు దానిమ్మ గింజలను ప్రసాదంగా నివేదించుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారు వారాహి రూపంలో ఉంటారు గనక ఆ వారాహి ఎప్పుడూ కూడా భూమి లోపల దాగి ఉన్న దుంపలను తొలుచుకొని తింటుంది. కావున అమ్మవారికి మనం దుంపలను అంటే కంద లేదా చిలగడ దుంపలను సమర్పించుకోవాలి. అదేవిధంగా ఇవి ఏమీ లేని పక్షాన అమ్మవారికి తేనెను నివేదించుకోవచ్చు. అత్యంత ప్రియమైన వాటిల్లో అమ్మవారికి నివేదించుకోవలసిన నైవేద్యం పానకం. బెల్లం పానకం అనేది తప్పనిసరిగా అమ్మవారికి ఈ గుప్త నవరాత్రుల్లో నివేదించవలసిన ప్రథమ నైవేద్యంగా గుర్తించాలి భక్తులందరూ. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.